మీరు. మీ మాటలు వెరైటీగా ఉంటాయి. ఆఫ్ కోర్స్. మీ డ్రైవింగ్ సూపర్. నేను మీ ఫ్యాన్ అయిపోయాను సార్. పెద్దయ్యాక నేను మీలాగే అవుతాను. ఓ వెరీ నైస్. స్వామి, వీడు మామూలు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, చారిని మించిన చారుకేశుడు వీడు. బాలవాకు బ్రహ్మవాక్ సార్. మీరు నిజంగా హీరో సార్, గ్లామరస్ హీరో అండి. అయ్యో అబ్బా, అయ్యో. నా బదులు నువ్వు నోరు చేరావేంటే? ఏమైంది నీకో? నీకు పట్టిన జబ్బు నన్ను పట్టుకుని వదలటం లేదు. చెప్పండి, అసలు తల్లేంటి? ఏం లేదమ్మా, ఆ పిల్లలకి పెంచిన తల్లి కూడా ఉందట. ఆ పెద్దయి మనవరాలు, అది మహాగయ్యాళి. చారిగాడు దాని కంట పడితే కష్టం. అది చారికి కష్టం, కానీ మీకు కష్టం ఏంటి? ఎంతైనా వాడు మన చారుగాడు కదమ్మా, పాపం కష్టపడకూడదనే. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధా అవ్వాలి కదా. వచ్చనుకోండి, కానీ అక్కడ నాకు అంత టైం లేదు. టైం లేకపోవటం ఏందిరా? అంటే ఆవిడ నన్ను కాఫీ తాగి వెళ్ళమని చెప్పారు, నేను తాగను అన్నాను. టిఫిన్ తినమన్నారు, వద్దు అన్నాను. చాలా బాగా మాట్లాడారు, అందుకే షాక్ అయ్యాను. ఎందుకంటే జానకీదేవి గారి మితభాషి అని మా మీనాక్షి చెప్పేది. వీడు నిన్న అభి చూపించిన అమ్మాయితో మాట్లాడుండుంటాడు. అవును చిత్రిక, మనం ఎస్కేప్. ఏమన్నా ఈ వివరాలు చాలా ఇంకేమన్నా చెప్పాలా? ఎనీ డౌట్స్? నచ్చడం లేదు. దాయటానికి మా దగ్గర ఏమి లేదమ్మా. ఏమీ లేకపోతే ఓకే, కానీ ఏదైనా ఉంది అని నాకు తెలిసినప్పుడు మాత్రం మీరు నాట్ ఓకే. నాకు తెలిసి పిల్లలు రారు. వాడు మంగతో మాట్లాడలేదు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేదు. అవును చంద్రిక, మనకి ఈ రోజు ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం రాదు. రాదు కాక రాదు. కరివేపాకు కోసుకున్నారా? కోసుకున్నానండి. మీకో మాట చెప్పాలి. ఏంటండి? ఇందాక మీరు అటు వెళ్ళగానే ఒక ఆయన పిల్లలున్నారా అంటూ వచ్చాడు. పొడుగ్గా నుదుటి నామం పెట్టుకుని టక్ చేసుకుని టై కట్టుకుని ఉన్నాడు. నన్ను మీరనుకుని సుడిగాల్లా మాట్లాడాడు. చారి అన్నయ్య గారా? ఆ పేరే చెప్పాడు. ఆయన మీకు తెలుసు కదండి? తెలుసండి, మేము సిటీలో వాళ్ళింట్లోనే అద్దెకుండేవాళ్ళం. అవునా? పిల్లలతో ఏదో మాట్లాడి వెళ్ళాడు. అభి, దివ్య రండి. లేదు దివ్య, అనవసరంగా అమ్మకు లేనిపోని చెప్పకు. తప్పభి, మనతో ఏం సంబంధం ఉందని మీనాక్షి ఆంటీ, చారి అంకుల్ మనకి అంత సహాయం చేశారు, సొంత మనుషుల్లా చూశారు. నాకు గతం గుర్తొచ్చేంత వరకు అందరూ మన వాళ్లే, మన బంధువులే. పదండి, ఈ సంచి ఇంటి దగ్గర పెట్టి నేనే మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకువెళ్తాను. థ్యాంక్స్ అమ్మా. వద్దమ్మా. ఏం మాట్లాడకుండా పదభి, పద. వెళ్ళొస్తామండి. ఇప్పటి వరకు సరైన పని ఒక్కటైనా చేశారా? చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయడానికి. సర్లే, అక్కడికి నువ్వేదో పెద్ద ఘనకార్యాలు చేసినట్టు. సర్లే కానీ నాకిందాక నుంచి ఒక డౌట్ కొడుతుందే. ఏంటి మీ దిక్కుమాలిన డౌటు? మనం ఎక్కువసేపు ఆనందంగా ఉండటం ఆ దేవుడు ఓర్చుకోలేడు కదా. ఏ క్షణాన్నైనా ఏదో బండరాయిని తీసుకొచ్చే మన నెత్తునేస్తాడేమో అనిపిస్తుంది. లేదు, అదిగో మన పాలిట గుది బండలు 2 వచ్చినాయి.
శారికేశ మీనాక్షి వస్తే మనకేంది సమస్య? మతేమన్నా పోయిందా మీకు? ఇంట్లో నిత్య ఉంది. తనని చూడగానే జానకి వదినా అంటూ మీనాక్షి తనని అల్లుకుపోతుంది. నిత్యకి డౌట్ వస్తుంది. అవును కదా. అంతేకాదు, ఆ పిల్ల రాక్షసుడు చారుకేశ నిత్యను హైదరాబాద్ లోనే చూశాడు. ఇక్కడ కూడా చూస్తే వాళ్ళ నాన్నకి చెప్పేస్తాడేమోనండి. వామ్మో, తప్పకుండా చెబుతాడు చంద్రిక. అయినా చారిగాడు వీళ్ళు దేని పిలిచినట్టు ఒక్క 2 రోజులు ఆగిపోయాడు. వేదవా తప్పురా చారుకేశా, అలా పిలవకూడదు. ఆంటీ అంకులని పిలవాలి. అలా చెప్పమ్మా వాడికి. అవును, హఠాత్తుగా వచ్చారేంటి? అది మా వారు రమ్మన్నారండి. అబ్బో, చెప్పానా ఇదంతా శారీగాడి నిర్వాహమనే. అయ్యో, ఆయన అలా అంటారేమిటండి? వారిని చూడాలని మాకు ఉంది, అందుకే వచ్చేసాం. అందుకు మాత్రమే వచ్చారా? అంటే మా నాన్నగారికి ఒక మాట చెప్పాలని వచ్చాం ఆంటీ. ఏం మాట? పిలుస్తున్నట్టే అనిపిస్తోంది. అనిపించడం ఏంటి చారి, వాళ్ళు కనిపిస్తుంటేను. ఏమండి? మీనాక్షి, చారుకేశా, మీరేమిట్రా ఇలా వచ్చారు? మీరే కదండి ఉన్నపళంగా రమ్మన్నారు. నేనెప్పుడు రమ్మన్నాను? ఒకసారి మన ఫోన్ కట్టు ఫ్లాష్ కట్లు వేసుకోండి అన్నారు. అసలు ఏం చేయడానికి వచ్చారు? మీకు విషయం చెప్పాలని వచ్చామండి. ఏమిటా విషయం? అది మన జానకి వదిన లేరు. ఉన్నారు. నువ్వాగమ్మా. ఏంటి చారి నీ చాదస్తం? వాళ్ళొచ్చి రాగానే దబాయిస్తున్నావు. నీ గదికి తీసుకెళ్లి ముందు ఫ్రెష్ అవ్వమని చెప్పు. అవును చారి, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. కాసేపు రెస్ట్ తీసుకున్నాక మాట్లాడు. తీసుకెళ్ళు. పదండి. చూస్తున్నారా వంక? రారా, గుడ్ల గొప్ప చూపు విడును. నేను నిన్న కూడా వచ్చాను. మీ హెల్త్ బాగలేదని చెప్పారు. ఈ రోజు ఎందుకు వచ్చారండి? ఎంక్వైరీ కోసమే వచ్చానండి. బామ్మగారు ఈ రోజు కూడా సరిగ్గా లేరు. మీ విచారణలు తర్వాత పెట్టుకోండి. అలా అయ్యో, మా సార్ ఎంక్వైరీ చేయాల్సింది పెద్దావిని కాదండి, మిస్ నిత్యా శ్రీనివాస్ని. తను ఆ గదిలో ఉంది బాబు, వెళ్ళు. సార్, బామ్మగారు బామ్మ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాస అవసరం అంటావా? మీకు శ్వాస అవసరం, గట్టిగా ఊపిరి పీల్చుకుని వెళ్ళండి. అంతేంటావా? ఓకే. టైం అంతా ఇక్కడే వేస్ట్ చేయకండి సార్, వెళ్ళండి సార్. అంతేంటావా? అంతే సార్, వెళ్ళండి సార్. ఓకే. నువ్వు కూడా తోడుగా వస్తావా? నేనెందుకు సార్, మీరు వెళ్ళండి. నువ్వెక్కడ దొరకవయ్యా? వెళ్ళండి సార్, వెళ్ళండి. నువ్వు ఉండబోయి నా భయం నాది. నాకు ఇష్టం లేదమ్మా. ఇంత దాకా వచ్చి ఇప్పుడు ఇష్టం లేదంటే? పాపం పెద్దావిడ మిమ్మల్ని చూడాలని ఆశపడుతుందంట. వెళ్ళండి అభి. నువ్వు కూడా మాతో రామ్మా, నిన్ను చేజికి పరిచయం చేస్తాం. మనం వెళ్తే చాలుగా దివ్య, మళ్ళీ అమ్మెందుకు? అమ్మను చేజి చూస్తే అమ్మకి ఏదైనా తెలియచ్చు అన్నయ్య. ఏం అవసరం లేదు అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. లేదమ్మా, లోపలికి రా. నువ్వు కూడా చేజిని చూసి మాట్లాడాలి. రామ్మా. వద్దు దివ్య. అదేమిటంటేనండి, మన జానకి వదిన ఉన్నారు కదా. అవును, ఉన్నారు. ఆవిడ, ఒరే చారుకేశా, నువ్వు చెప్పు. నువ్వే చెప్పమ్మా. చూసింది నువ్వే కదరా, నువ్వే చెప్పు.
అబ్బా ఎవరో ఒకరు త్వరగా చెప్పండి. మన చారు కేసయ్యే చూశాడు కాబట్టి మన చారు కేసనే చెప్తాడు. ఏం చూసావురా? ఏమిటో చెప్పు. చెప్పడం కాదు నాన్నారు, మీకు చూపించి అప్పుడు చెప్తాను. నిజమే చారు, నేను కూడా చూడలేదు. నేను మీ నాన్నారు చూసిన తర్వాత చెప్తేనే బాగుంటుంది. సరే సరే, మీకు ఇష్టమైనప్పుడే చెప్పండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టు. చెప్పాను కదా, ఇంకా నన్నేం ఎంక్వైరీ చేయాలి? అంటే ఇది ఆ ఎంక్వైరీ కాదు, వేరే ఎంక్వైరీ. వేరే అంటే? అది ఒక ఇది. ఇది అంటే? ఇది అంటే ఒక అది. ఎక్స్క్యూజ్ మీ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అది మీరే చెప్పాలి. నేనేం చెప్పాలి? ఛీ! సార్ 5 minutes, only 5 minutes. పదండి బామ్మగారు, రూమ్ లో రెస్ట్ తీసుకుందరు గాని. పిల్లలు వస్తారు కదమ్మా, వాళ్ళు రాగానే మీ దగ్గరికి తీసుకొస్తాను. రండి. ఇంత దాకా వచ్చి జేజీని కలవకుండా ఎలా వెళ్తామన్నయ్య? జేజీకి అమ్మని చూపించే వెళ్దాం. ఏంటి పెద్ద ఆవిడకి మీ అమ్మని చూపిస్తారా? ఇంకేమైనా ఉందా? ఎందుకు అలా అంటున్నారు? అంటే ఆవిడకి ఆరోగ్యం బాగోలేదమ్మా, ఇంకోసారి వద్దురు గాని. ఇప్పుడు వెళ్ళిపోండి. పదమ్మా, ఆంటీ అంతగా చెప్తున్నారు కదా. అభి, దివ్య, సిగ్గుగా ఉంది, కాస్త భయంగానూ ఉంది. మీరు ఏసీపీ సార్, ఐపీఎస్ ఆఫీసర్. అది నా ఒంటికి తెలుసయ్యా, మనసుకు తెలీదే. ఇప్పుడు ధైర్యం చేయకపోతే ఇంకెప్పుడు చేయలేరు సార్. ధైర్యే సాహసే నిత్య మేడం. అంతేంటవా? అంతే సార్, నేనిక్కడే ఉంటాను, మీరు టక్కుని చెప్పేసి వచ్చేయండి. ఓకే ఓకే. అంటే స్వామి, యాక్చువల్లీ యు నో, వెళ్ళండి సార్. మీరు హ్యాపీగా ఉంటారు కదా? ఎవరిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకు బాగా తెలుసు. మీ సలహాలు నాకు అక్కర్లేదు. అంటే యునో, నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నాను. ఏ అమ్మాయి హ్యాపీగా ఉంటుందో తెలుసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఆయన ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకు తప్ప ఇంకెవరికి చెప్తాను చెప్పండి? అయినా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నాను. ఏ అమ్మాయి హ్యాపీగా ఉంటుందో తెలుసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఆయన ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకు తప్ప ఇంకెవరికి చెప్తాను చెప్పండి? హలో, ఎంక్వైరీ పేరుతో పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ట్రాన్స్ఫర్ అయిపోతారు. పక్క ఊరికి కాదు, పైకి. మైండ్ ఇట్. అంటే తను వెస్ట్ అంటుంది. ఆడవాళ్ళు అంతే సార్, వాళ్ళ మాటలకు అర్థాలే వేరు. వాళ్ళు అవునంటే కాదని, కాదంటే అవునని. రియలీ? అవును సార్, ఎంత వారలైనా కాంతదాసులే అని మన మగాళ్ళకు పేరున్నట్టే
ఎలాంటి అమ్మాయి అయినా ఒక అబ్బాయికి సొంతం అవుతుందని ఆడవాళ్ళకి పేరుంది సార్. గట్టిగా ట్రై చేయండి, తప్పకుండా పడిపోతుంది. ఏవయ్యా, నువ్వు సబ్ ఇన్స్పెక్టర్వా లేక లవ్ గురువా? నాకే టిప్స్ ఇస్తున్నావు ఆ? అందుకే ఈయన శాడిస్ట్ అనేది. ఆ సైకోకి ఈ శాడిస్టే కరెక్ట్. అమ్మని ఎప్పటికీ మేం బాధ పెట్టాం. అప్పుడప్పుడు నా కోసం మా ఇంటికి వస్తూ ఉండండి అభి. నాకు తృప్తిగా ఉంటుంది. ఏమంటావు దివ్య? అలాగే వస్తాం చేజీ. అవును, మీరే వచ్చారా? మాతో మా అమ్మ కూడా వచ్చిందండి. మీ అమ్మ వచ్చిందా? మరి లోపలికి రాలేదే? లోపలికి కూడా వచ్చింది చేజీ. మీతో మీ అమ్మ రాలేదు కదమ్మా, నేను చూశాను కదా. మా అమ్మ మా పక్కనే ఉంది కదండి. మీ పక్కనుందా? మళ్ళీ నువ్వు లేనిపోని టెన్షన్లు పెట్టుకో. అభి, దివ్య రండమ్మా వెళ్దాం. నాకేం కాలేదులేవే, ఆ పాపని చెప్పనివ్వు. చెప్పడానికి ఏముంది బామ్మగారు? పాప వాళ్ళ అమ్మ కూడా వచ్చిందే. ఇక్కడ పిల్లలు వదిలేసి వెళ్ళిపోయింది అంతే. మీరు రండి పిల్లలు. ఎందుకు హడావిడి చేస్తున్నారన్నయ్య? పిల్లల్ని కాసేపు ఉండనివ్వండి. పిల్లల్ని చూడాలన్నారు, చూశారు, ఇంకా ఎందుకు వదినా? ఏం అభి, మీరింటికి వెళ్ళాలి కదా? ఇంకా సేపు ఉందామన్నయ్య. లేదు, వెళ్దాం దివ్య. చూసారా, పిల్లలకి వెళ్ళాలని ఉంది. పదండి పదండి పదండి. ఎప్పుడో వస్తూ ఉండండి. త్వరగా రండి రండి. రా దివ్య, అభిరా, దా పదా పద. పిల్లల్ని అంత హడావిడిగా తీసుకెళ్లిపోతున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది బామ్మగారు. వాళ్ళేదో మన దగ్గర దాస్తున్నారు. ఏం దాస్తే మనమేం చేయగలం కల్పన? అడిగితే చెప్పరు. జై వచ్చాక అన్ని విషయాలు తేల్చాలి. ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. ఈవిడేంటి ఇన్ని డ్రెస్సులు మారుస్తున్నారు? ఇందాక ఒకసారి, ఇప్పుడొకసారి, 3 కూడా మార్చేశారు. ఇందాక ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు కోపంగా ఉన్నారు. ఏమై ఉంటుంది? ఆ ఏసీపీకి ఏమైనా మెంటలా చారి గారు? అవును మేడం, ఆయన సగం పిచ్చోళ్ళ ఉన్నాడు. సగం పిచ్చోడు కాదు, మొత్తం పిచ్చోడే. ఆ మాటకొస్తే మంగా మేడం గారు మీకు కూడా కనిపించారు కదా. ఆవిడ ఆత్మ మిమ్మల్ని ఏం చేయదా? అరే ఎందుకు చేయదురా? అందుకే మేం జాగ్రత్తగా ఉంటున్నాం. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. వెళ్ళి ఆంజనేయ స్వామి దండకం చదువుకో. దండకం ప్రసన్న ఆంజనేయ. అయ్యో, దెబ్బకు దెయ్యం వదిలింది అదొకే. లేకపోతే మగతోనే మాట్లాడతాడా? మనమిచ్చిన డోస్ కి నిత్య కనిపించినా మాట్లాడు. బాగా అయింది వెధవకి. అదే వదిన గారు, మన జైసార్ గారి అత్తగారు, మంగా మేడం గారి అమ్మగారు. వారి రెండో కూతురు నిత్యగారున్నారు కదా. నాకు తెలీదండి. నేను కూడా నిత్యగారిని ఎప్పుడూ చూడలేదు. కానీ మంగా మేడం గారు నిత్యగారు కవల పిల్లలట. అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారట. అవునా? అంతేకాదనా, మరో విచిత్రం ఏమిటంటే అది దేవుడు అద్భుతం అనాలేమో. ఆ నిత్యగారు మీరు. ఆంటీ, అభి, దివ్య ఎలా ఉన్నారా? బావున్నారా? బాగున్నాం ఆంటీ. మీరెలా ఉన్నారు? మీ అమ్మ లేక నేను, మీరు లేక చారుకేసా చాలా దిగులుగా ఉన్నాంరా. కలిసామంటీ, మాట్లాడాం. వాడికి మీరంటే చాలా ఇష్టం. ఇంతవరకు వాడెవరితోనూ ఇంతలా స్నేహం చేయలేదు. వదినా, ఇందాకేదో చెప్తూ ఆగారు, ఏంటా విషయం? అయ్యో, అది మీరున్నారు కదా, ఆ
నిత్యగారున్నారు కదా, మీ ఇద్దరు ఆంటీ, చార్కేస్ ఆడుకుంటూ కింద పడ్డాడు, చెయ్యి విరిగింది. మీరు లేక సందడే లేదు. అన్నట్టు చారుకేసుని కలిసారా, మాట్లాడారా? కలిసామంటీ, మాట్లాడాం. వాడికి మీరంటే చాలా ఇష్టం. ఇంతవరకు వాడెవరితోనూ ఇంతలా స్నేహం చేయలేదు. వదినా, ఇందాకేదో చెప్తూ ఆగారు, ఏంటా విషయం? అయ్యో, అది మీరున్నారు కదా, ఆ నిత్యగారున్నారు కదా, మీ ఇద్దరు. ఆంటీ, చార్కేస్ ఆడుకుంటూ కింద పడ్డాడు, చెయ్యి విరిగింది. మీతో చెప్పడానికి వచ్చాం. హా, అయ్యో, చారుకేసు చెయ్యి విరిగిందా? చారుకేసా? బాబు, నాన్న జై, ఎలా ఉన్నావు నాన్న? ఎక్కడున్నావురా? నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నేను సేఫ్ పిన్ని. జేజీకి ఎలా ఉంది? నీకోసమే కలవరేస్తోందిరా. నువ్వు కనిపించట్లేదని బెంగ పెట్టుకుంది. తన ఆరోగ్యం అస్సలు బాగోలేదురా. ఒకసారి జేజీని పిలువు పిన్ని. రాత్రికి మనమే వెళ్లి కలుద్దాం కల్పన. అన్నట్టు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాడు. ముఖ్యంగా చంద్రికా ప్రసాదులకు అస్సలు తెలియకూడదట. నాతోనూ ఆ మాట చెప్పాడు బామ్మగారు. ఇప్పటికైనా జైని కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పిచ్చోళ్ళు, మనకు తెలియకూడదట. మొత్తం మనం వినేసామని వాళ్ళకి తెలియదు పాపం. చెవండి, రాత్రి 8 గంటలకు వేప చెట్టు దగ్గర మీటింగ్. మనం కూడా వెళ్దాం. కోసం కాదా సార్? మన టార్గెట్ జై అయితే మధ్యలో నిత్య ఎందుకయ్యా? నేను నిత్య వైపు డైవర్ట్ అయ్యానని జై అనుకుంటున్నాడు. కానీ జై నిత్యని లవ్ చేయడం ఆఫ్ డ్యూటీ. ఏం నాకు అర్థం కాడు. పిల్లవాడు ముచ్చట పడుతున్నాడు, కాదనకండి. అది కాదే, ఎక్కడో దెయ్యం తిరుగుతుంది. దెయ్యమా? గట్టిగా అనుకో, వాడు వింటాడు. ఆ దెయ్యం మరెవరో కాదు, మంగా మేడం గారు. ఏమిటి, మంగా మేడం గారు దెయ్యమై తిరుగుతున్నారా? ఆవిడ అచ్చం నిత్యగారిలా ఉంటారు కదా, ఆవిడ నిత్యగారే అనుకుని మంగా మేడం గారు ఆత్మతోనే మాట్లాడాను. అవునా? ఎవండి, అయితే నేను కూడా మాట్లాడతానండి. దెయ్యంతో మాట్లాడటమేమిటే, తమాషా అనుకుంటున్నావా? నేను ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్తాను. ఈ రాత్రికి రాత్రి మన ముగ్గురు హైదరాబాద్ వెళ్ళిపోదాం, అర్థమవుతుందా? బామ్మగారు, 7 అవుతుంది. ఓ అరగంట ఆగి బయలుదేరదామా? అలాగేనమ్మా. జైన్ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది. నాకు అలాగే ఉంది బామ్మగారు. హఠాత్తుగా జై ఎందుకు మాయమయ్యాడో, ఎందుకిలా దాక్కుంటున్నాడో అన్ని విషయాలు అడగాలి. ఏదో పెద్ద సమస్య ఉంటే తప్ప జై అలా చేయడు. అదేంటో మనం తెలుసుకోవాలి. ఎవరికైనా ఒక్కడే మొగుడుంటాడే. 5 మందిని పెళ్లి చేసుకోవడానికి ఇదేం దోపరయుగం కాదు. ఆ యుగంలో అయినా మీకు అమ్మే ఎక్కువ నాన్నారు. ఒరే, నన్ను కామెంట్ చేయడానికని నేను కన్నానట్రా. వెధవాని వెధవా. మీరు పిల్లవాడిని తిట్టడం ఆపి ముందిక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. ఆ పనే చేస్తున్నాను. కాసేపు మీరు కాముగా వ్యవహరించండి.
ఒరేయ్, నువ్వు నోటి మీద వేలేసుకో, నువ్వు మూసుకో. మరేం లేదమ్మా, జై ఫోన్ చేశాడు. మా అమ్మమ్మతోనూ వదంతోనూ మాట్లాడాడు నిత్య. ఎప్పుడు కాల్ చేశాడు? మధ్యాహ్నం ఫోన్ చేశాడమ్మా. అప్పుడు ఎప్పుడో కాల్ చేస్తే నాకు ఇప్పుడు చెప్తున్నారా? అసలు నాకు ఏం చెప్పొద్దు అనుకున్నారు కదూ? ఓ, నాకు ఎలాగైనా తెలిసిపోయి మిమ్మల్ని తిడతానని ఇప్పుడు చెప్పారు కదా. అసలు మిమ్మల్ని ఏమనాలి? మీకు అసలు విశ్వాసమే లేదు. ఛీ, పోండి అవతలకి, వెళ్ళండి అవతలకి, వెళ్ళండి. పడిపోతుంది. మనల్ని బాధ పెట్టింది అసలు బాగుపడదు. దీనికి మళ్ళీ మన జై కావాలట. తనని పెళ్లి చేసుకోకుండా జై బలి తెప్పించుకున్నాడు. దేవుడి దయ వల్ల ఆ ఏసీపీ రాజా ఇళయరాజాతో పెళ్లి కావాలి, దాన్ని చెక్క కుదురుతుంది. దరిద్రపు మొహంది. 8 అవడానికి ఇంకా 40 మినిట్స్ ఉంది. ఎప్పుడెప్పుడు జైని పట్టుకుంటానని చాలా ఎక్సైట్ గా ఉన్నాను. ఎందుకు సార్ అంత ఎక్సైట్మెంట్ ఏంటి సార్? ఒక సెలబ్రిటీ మిస్ అవ్వడం సెన్సేషన్, అతన్ని నేను పట్టుకోవడం నాకు సాటిస్ఫాక్షన్, నీకు ప్రమోషన్. ఎందుకు ఫోన్ చేశాడు? అసలు కారణం ఏమై ఉంటుంది? ఈ విషయం ఆ ఏసీపీకి తెలుసుంటుందా? కాల్ చేసి కనుక్కుంటే వీడు మరీ చిట్టెక్కిస్తున్నాడు. స్వామి సార్, తను కాల్ చేస్తుందయ్యా. సూపర్ స్టార్ సార్. మరీ అంతగా చెట్టెక్కించకు. అబద్ధం కాదు సార్, మీరంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. మగాణ్ణి నాకే మిమ్మల్ని లవ్ చేయాలనిపిస్తుంది. దరిద్రుడా, నువ్వు ఇలాంటి వాడు అని తెలుసుంటే పక్కన కూడా నిలబెట్టుకునేవాడిని కాదు నేను. సారీ సార్, ఊరికే అన్నాను. నువ్వు అన్నావని కాదు కానీ సోమే, మా బామ్మగారు కూడా ఈ అందాన్ని పొగిడేవారయ్యా. ఆవిడ పోయారు కదా సార్. నీకెలా తెలుసు? మిమ్మల్ని పొగిడాక ఎవరైనా పోవాల్సిందే. ఒక శాడిస్టు ఒక సైకోకి మీటింగ్ జరగబోతుందన్నమాట. ఓహ్, కల్పన, బామ్మగారు బయలుదేరదామా? టైము 7:30 అయింది. బయలుదేరదాం కల్పన. వెళ్ళి చారీని పిలుచుకురా. చారీ ఎందుకండి? జై ఎవరికి చెప్పొద్దన్నాడు కదా. పర్వాలేదులేమ్మా, చారీ నమ్మకంగా ఉంటాడు. మనకు తోడుగా కూడా ఉన్నట్టుంటుంది. సరే బామ్మగారు. చారీ ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే, నా మనసే నింగిని దాటి ఎగిరనులే. నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే. ఏ మంత్రం వేశారు సార్? మీకోసం పరుగు పరుగునొస్తోంది. ప్రేమ మంత్రం వేశానయ్యా. నాదస్వరం విన్న నాగుపాముల సర్రా 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 అని వస్తుంది చూడు. హలో పిన్ని.
తను లవ్ చేస్తుంది జైని. మీరు తనను లవ్ చేస్తున్నారుగా. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ బాగానే చెప్తారు, అసలు విషయం చెప్పారే. అవునండి, మా ఏసీపీ గారి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. నోరు ముయ్యి స్వామి. నిత్య గారు, ఆర్ యు సాటిస్ఫైడ్? ఆహా, నో నో. నేను జైని చూడాలి. టైం అయిపోతుంది. వెళ్దాం వెళ్దాం పదండి. వెంటనే అమ్మకి చెప్పాలి. అమ్మా, దివ్య అక్కడికి వెళ్ళినట్టుంది. ఒకతే వెళ్ళిందా? చార్కేస్ వచ్చాడుగా, వాడితో వెళ్ళినట్టుంది. అయ్యో, ఏం పెళ్ళిది? వద్దని చెప్పినా వెళ్ళింది. పదమ్మా, మనం అక్కడికి వెళ్దాం. ఈ చీకట్లో చెల్లి ఎలా వెళ్తుందో ఏమో, వెళ్ళి తీసుకొద్దాం పద. నేను వెళ్ళి తీసుకొస్తాను అభి, నువ్వు ఫోన్ చెయ్యి. లేదమ్మా, నిన్నొక్కదాన్ని ఎలా పంపిస్తాను? ఇద్దరం వెళ్దాం పదమ్మా. సరే పద. సార్, ఈసారి జై గారు పట్టుబడటం ఖాయం సార్. ఆర్ యు హ్యాపీ మిస్ నిత్య శ్రీనివాస్? వాట్? ఐ మీన్, మీరిక్కడికి వచ్చింది జైని చూడ్డానికి కదా. మీకు ఎలాగైనా జైని చూపిస్తామని మేము గట్టిగా చెప్తున్నాం. స్వామి, మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. ఏ క్షణంలో అయినా జై ఇక్కడికి రావచ్చు. ఓకే సార్. వాడు రాగానే వాణ్ణి పట్టుకుని గట్టిగా ఏడవాలనుంది. ఎందుకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నావని నిలదీయాలనుంది. వద్దు బామ్మగారు, జై ఏ కారణం వల్ల ఇలా చేస్తున్నాడో, ఎందుకు ఇలా కలవాలనుకుంటున్నాడో మనకు తెలీదు. సమయం వచ్చినప్పుడు జై అన్ని విషయాలు చెప్తాడు. అప్పటి వరకు ఓపిక పట్టండి. జైని బాధ పెట్టకండి. అవును బామ్మగారు, సార్ ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. సార్ అపాయింట్మెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిదే జై సార్ మన ఇలా కలుస్తున్నారు అంటే తప్పకుండా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. సార్ వచ్చాక అన్ని విషయాలు కనుక్కుందామండి. కొంప మునిగింది చంద్రిక. పిల్లాన్ని తీసుకొని మంగొస్తుంది. మంగ ఇక్కడికి ఎందుకు వస్తుందండి? జై ఇక్కడికి వస్తాడని దానికి ఎవరు చెప్పారు? మంగ జై కోసం వస్తుందో వేరే ఇంకెందుకు వస్తుందో ఓరికి తెలుసా? మంగని ఇటు నిత్య ఏసీపీ చూసినా, ఇటు మీ బామ్మ వదిన చారి చూసినా వామ్మో కొంపలు అట్టుకుపోతాయి. త్వరగా ఏదోడు చేయవే. చెప్పానా వాడు చేయకూడదని? మళ్ళీ వాడి నోట్లో నోరెందుకు పెడుతున్నావు? సరే, మీరిక్కడే ఉండండి. దివ్య చారికస్ ఎక్కడున్నారో వెతికి తీసుకొస్తాం. అయ్యో, మీకెందుకండి శ్రమ? మేమే వెతికి తీసుకువెళ్తాం. ఇది శ్రమ కాదమ్మా, మా అవసరం. అవసరం ఏంటి? పౌడరు, నువ్వు కాసేపు కామ్గా ఉండరా. మాకు శ్రమ కాదు, మీకు సాయం చేద్దామని అంకుల్ అంటున్నారు. అభి, మీకేమో ఈ ఊరు కొత్త, మాకు పాత, అందుకే మేమే వెతుకుతాం. పదండి. ఆ దివ్య, హూ ఆర్ యు? జై ఎక్కడా? సోమే, కార్లో వెతుకో. జై సార్ రాలేదు.
నన్ను మాత్రమే పంపించారు. ఎందుకు పంపాడు? నువ్వెవరు? జై ఎక్కడున్నాడో? సార్ ముఖ్యమైన పనిలో ఉన్నారు. ఏంటా పని? నాకు తెలియదు. ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. రా దివ్య. అభి, సార్ రాలేదేంటండి? వేరే ఎవరినో పంపించారు. వాడెందుకు రాలేదు? వాడికి ఏమైంది? జై 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 బామ్మ బామ్మ బామ్మగారు, బామ్మ బామ్మగారు, బామ్మ అయ్యో బామ్మగారు. పదండి పదండి పదండి. చారి తీసుకెళ్దాం పద. కావాలి. ఆయన చూడకుండా ఉండలేనమ్మా. నోర్మోయ్, మాకంటే ఆయన ఎక్కువేరా నీకు? ఎందుకు? తెలీదమ్మా. ఆయనంటే అంత ప్రేమ నాకు. చాలు, ఇక నువ్వెక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఆయన కనిపిస్తే వెళ్తానమ్మా. ఒక్కసారి మాట్లాడొస్తాను. వద్దు అంటే వెళ్తానంటావా? నిన్ను అమ్మా, చెల్లినేమి అనకు. తప్పు చేస్తే దాన్ని దండించకూడదా? నువ్వు వెళ్ళు దివ్య. తప్పు చేసింది ఎవరమ్మా? నువ్వు తప్పు చేసి దివ్యనంటావా? నేనేం చేశానురా? మిమ్మల్ని బాగా చదివించాలి, వృద్ధిలోకి తీసుకురావాలి. లేదు, మనం ఇంకా ఈ ఊర్లో ఉండకూడదు. ఈ రోజు సిటీకి వెళ్ళిపోదాం. మీ భవిష్యత్ అక్కడే ఉండాలి. చచ్చా, ఇకపై నా గతం గురించి అంతా వదిలేసి మీకోసమే బతుకుతాను. మీరే నా ప్రపంచంగా బతుకుతాను. చెప్పారు కదా, వెంటనే బామ్మగారిని సిటీకి తీసుకెళ్దాం. బామ్మని సిటీకి తీసుకువెళ్తామండి. కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఇంటిలో పాది ఆమె చుట్టే ఉంటాం. కానీ అసలైన వాడు లేడే. అవును, జై రాకపోతే మనం ఎంత చేసి ఏం ప్రయోజనం? జై వస్తాడు.